గురువుగారు ఇప్పుడు అందరి దేవుడి పటాలు మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. మందిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అయితే సీతారామచంద్రుల స్వామి వారి పటానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే రాముల వారు, సీతమ్మ వారు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలా? లేదా రాముల వారి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలా అనేటువంటి మీమాంస ఉంది. దానికి మీరేమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? తప్పకుండా అమ్మ. ఇక్కడ రామ పట్టాభిషేకం ఫోటో పెట్టినా, కేవలం సీతారాముల వారి ఫోటో ఒకటి పెట్టినా, ఏది పెట్టినా ఒకటే. ఇక్కడ రాముల వారి పట్టాభిషేకాన్ని కనుక పెడితే ఏమవుతుందంటే పరివారం మొత్తం కూడా ఉంటుంది. రామ పరివారం, హనుమంతుడు అందరూ కూడా ఉంటారు. అంటే రాముడు ఎక్కడుంటే హనుమంతుడు ఎక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర గృహద కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం అని చెప్పేసి ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుల వారు ఉండి తీరుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం రాముల వారి గురించి చెప్పుకుని ఇప్పుడు కూడా మన చుట్టూ హనుమంతుడు ఉండి మీ చేత జనానికి వచ్చిన సందేహాలు ఆ హనుమంతుడే అడిగిస్తూ నా చేత కూడా స్వామివారే పలికిస్తూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాముడి గురించి ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పుగా చెప్పకుండా చూసుకునే బాధ్యత కూడా హనుమంతుడే తీసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రెండు పట్టాభిషేకాలు, ఈ పట్టాభిషేకం కానీ మామూలుగా ఫోటో కానీ, ఈ రెండు ఫోటోలలో ఏది పెట్టినా, ఏ చిత్రపటం పెట్టినా ఫలితం ఒకటే. కాకపోతే ఏంటంటే ఇది నిండుగా కనపడుతుంది, అక్కడేమో స్వామివారి అమ్మవారు ఒకటే కనపడతాడు. ఆ స్వామివారి అమ్మవారు ఉన్నటువంటి ఫోటోలో చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా అంతర్ధానంగా మిగతా పరివారం మొత్తం కూడా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడేమో మనకు కనపడుతుంది, అక్కడేమో కనపడదు. కాబట్టి ఈ రెండు ఫోటోల్లో ఏది పెట్టినప్పటికీ కూడాను మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషం ఇదే పెట్టాలి అది పెట్టకూడదు అనేటువంటి మీమాంస ఉండక్కర్లేదు.